మేడం ఈ రోజున నో బ్యాగ్ డే, పిల్లలంతా కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు. పుస్తకాలు లేకుండా వచ్చి ఆటలు పాటలు అంటే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులకి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఒక చదువుకున్న వ్యక్తి కనుక మంత్రిగా ఉంటే ఆయన ఆలోచించే తీరు కానివ్వండి, తీసుకునే నిర్ణయాలు కానీ ఈ వీటికి ఒక ఉదాహరణ అనుకోవచ్చు అంటారా? ఈ నో బ్యాగ్ డే తప్పకుండానండి. నో బ్యాగ్ డే ద్వారా పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారండి. పిల్లలు ఆ రోజు ఉత్సాహంగా బడికి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా వస్తున్నారండి. నో బ్యాగ్ డే రోజు అంటేనే ఈరోజు బ్యాగ్ తీసుకెళ్ళక్కర్లేదు, హాయిగా స్కూల్లో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, డాన్స్లు వేసుకోవచ్చు అన్నీ అని చెప్పేసి చక్కగా వస్తున్నారండి. పిల్లల్లో అవేర్నెస్ వచ్చింది, పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే పిల్లల్లో ఉన్న అనేక రకాల టాలెంట్స్ బయటకు వస్తాయని మా అభిప్రాయం అండి. అంటే విద్యా వ్యవస్థ అనేవాడికి ప్రతి ఇయర్కి కూడా బుక్స్ కొన్ని పెరుగుతూ ఉంటాయి. దానికి తోడు ఆ పిల్లల బ్యాగుల్లో బరువు కొంచెం వీపులు చిన్న చిన్న పిల్లలు అంత బరువులు మోసుకుంటూ వస్తుంటే ఎవరైనా అయ్యో పాపం అనుకుంటారు. సో దానికి ఒక రోజైనా, వారంలో ఒక రోజైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా పిల్లల్లో బరువు బాధ్యతలు కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆనందపడతారు. వాళ్ళ నుంచి కూడా ఏమైనా మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా మేడం? అవునండి, పిల్లల నుంచే కాకుండా పేరెంట్స్ నుంచి కూడా మనకి చాలా ఫీడ్బ్యాక్ ఉందండి. వాళ్ళు ప్రతి వారానికి ఇలా ఒకరోజు చేయడం వల్ల చాలా బాగుంది, పిల్లలు చాలా బాగున్నారు. వాళ్ళకి తెలుస్తుంది మా పిల్లలు ఇంత టాలెంట్ ఉందా అని వాళ్ళకి అర్థమవుతుందండి. అబ్బో మా పిల్లలు ఇంత చక్కగా పాడుతున్నారు, ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారా అని ఇంటికి వెళ్ళి వీళ్ళు పాడుతున్నారండి. వాళ్ళే వచ్చి చెప్తున్నారు, మా పిల్లాడు ఈరోజు ఈ పాట పాడాడండి, ఈరోజు ఈ డ్యాన్స్ చేశాడండి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కార్యక్రమం మళ్ళీ ఇలాగే కొనసాగితే బాగుంటుందని వ్యక్తం చేశారండి. చాలామంది పేరెంట్స్ నా దగ్గర వ్యక్తం చేశారు. మేడం ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి నో బ్యాగ్ డే, ఒక వారంలో ఒక రోజైనా సరే వాళ్ళకి ఆ బరువు బాధ్యతలు ఏదైతే ఉందో, పుస్తకాలు అంటే కొంచెం బరువుతో ఆ సంచులు పట్టుకొని వెళ్ళడం కానీ ఇవన్నీ లేకుండా ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం ఎలా చూడాలంటే, పిల్లలు ఈరోజు వచ్చి పుస్తకాలు లేవు అంటే వాళ్ళతో మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి? మొట్టమొదటిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్లో ఇదొకటి చాలా మంచి విషయం అండి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ నో బ్యాగ్ డే అనేటువంటిది మామూలుగా విడి రోజుల్లో ఒకళ్ళిద్దరు ఆబ్సెంట్ ఉన్నా ఖచ్చితంగా ఈ నో బ్యాగ్ డే రోజు మాత్రం 100% అటెండెన్స్ ఉంటుందండి. పిల్లలు వారం అంతా ఈ బుక్స్తో, ఈ హోంవర్క్స్తో అట్లా కొంచెం గజిబిజిగా ఉన్నటువంటి లైఫ్ని ఈ శనివారం ఒకరోజు ఆటపాటలతో చక్కగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా క్లాస్ రూమ్లో గడపడానికి మంచి అవకాశం అండి. వాళ్ళకి నచ్చినట్టు అంటే రకరకాలైనటువంటి కొత్త సృజనాత్మకతని వాళ్ళలోంచి వెలికి తీయడానికి ఈ ప్రోగ్రామ్, ఈ నో బ్యాగ్ డే అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది సార్. పిల్లలే వాళ్ళే రోజుకొకటి అంటే వారానికి ఒకటి, ఈ వారం మేము ఇట్లా చేస్తే ఇంకొక వారం వాళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటే కలర్స్ పేపర్స్తో కానివ్వండి, పేపర్స్తో హట్స్ చేయటము, రకరకాలైన కైట్స్ చేసుకురావటము. నిన్న మా పిల్లలు క్లేతో చేసుకురమ్మంటే చేసుకొచ్చారండి. రకరకాలైనటువంటి బొమ్మలు చేసుకొచ్చారు, మట్టితో బొమ్మలు చేస్తారు. ఇట్లా ఈ గన్నేరు పూలాకులు వేపాకులతో కలిపి పీకాక్స్ చేస్తారు. అట్లా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తారండి. చాలా ఉత్సాహంగా పాల్గొంటారు మా పిల్లలు. సో అంటే ప్రతి ఇయర్ అనేప్పటికి మేడం సిలబస్లు మారిపోతుంటాయి, పుస్తకాలు కూడా 1-2 అదనంగా వస్తూ ఉంటాయి. సో దాంతో ఆ పిల్లలకి ఇంత చిన్నారులు ఆ బరువు మోసుకుంటూ బ్యాగులు మోసుకుంటూ ఉండేదానికన్నా కూడా వారంలో ఒక రోజు పూర్తి స్వేచ్ఛగా వాళ్ళు చక్కగా వచ్చేసి మీరు ఏం ఆడిస్తే ఆటలు ఆడి, పాటలు పాడాలంటే చిన్న పాటలు కూడా నేర్పిస్తూ ఉంటారు. సో ఈ తరహా విధానాన్ని ఎలా చూడాలి మేడం? ఇది చాలా మంచి విధానం అండి. పిల్లలకు కూడా వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ అంటే పక్క వాళ్ళ నుంచి ఇలా కూడా చేయొచ్చా, ఒక వేస్ట్ పేపర్ని తీసుకొని దాన్ని రకరకాల ఐటమ్స్గా చేస్తారండి. లేదంటే ఒక మట్టి శుద్ధం తీసుకొచ్చి దానికి వివిధ రకాలైనటువంటి ఆకృతులు తయారు చేస్తారు. అట్లా పిల్లల్లో కూడా చాలా ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ అంటే మనకి తెలియకోకుండా ఒక్కొక్కసారి మేము వాళ్ళ చూసినటువంటి ఐటమ్స్ని చూసుకొచ్చి వీడైనా అంటే రోజు క్లాస్లో ఉన్న ఒక మూలన ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాడైనా వీడు ఇట్లా చేసుకొచ్చాడా అని కొన్నిసార్లు విద్యార్థుల్ని మేమే నమ్మలేకపోతున్నామండి. అటువంటి యాక్టివిటీస్ చాలా చేస్తారండి. పిల్లలకి ఫిజికల్ డెవలప్మెంట్ కొంచెం సేపు గ్రౌండ్లో గేమ్స్ ఆడించడం కానివ్వండి, లేదంటే పెయింటింగ్స్ కానివ్వండి, డ్రాయింగ్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తున్నారండి. ఈ నో బ్యాగ్ డే అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. మేడం పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే దానిలో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేయొచ్చు, దానిలో ఎలాంటి కొత్త మార్పులు కానీ వినూత్నమైనటువంటి మార్పులతో ఈరోజు పిల్లలందరికీ విద్య అనేది సరళతరం చేస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి లోకేష్ గారు, ఎస్పెషల్లీ యూత్ లీడర్గా?
సార్ అంటే ఒక ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసినటువంటి పర్సన్కే అది ఏంటి అనేటువంటిది తెలుస్తుంది సార్. అట్లా ఆ విషయంలో మన విద్యాశాఖ మంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు విద్యార్థుల కోసం. ఆయన దానికి చదువు విలువ, ఈ విద్యార్థులకు ఓన్లీ చదివే కాదు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా కావాలి, వాళ్ళ డెవలప్మెంట్ ఉండాలి అంటే ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి చాలా అవసరం అండి. దానికి మా విద్యాశాఖ తరపున మరి మంత్రి గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందేనండి. సీత కోసం మా రాముడు, జాతి కోసం మీ రాముడు, తిరిగిన ఈ ప్రాంతమంతా చైత్రకు దైత్రికి ఇవన్నీ తీస్తుంది. అమ్మ భరతమాత ఈ సాయుధంతో వచ్చినట్టు ఎందరో వీరుడు చెట్టుకున్న పోరాడి చివరకు కథనాన్న వెలిగాడు, గదనాన్న వెలిగాడు. ప్రాప్తలకు సరణించు తల్లి ఏమది ఎక్కడేదో అలిగిచున్నదే, ఎవరది విషదాన్ని వెళ్ళి తెల్ల కుక్క దేశం వచ్చి దేశంగా నుంచి దోసుకెళ్ళి దంగల్లా మీరు మా జీతాల కోసం పడుకుపోతున్నారా? మీ పై కొడికి నాలుక పెరికి శిరస్సు నడికి అబ్బా అబ్బా సమ్మరు పడుకురా, ఒక్కొక్క రక్తమించి ఒక్కొక్క అల్లూరి సీతమ్మలు పుడతాలా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.